ఏపీ టైమ్స్ స్పాట్ న్యూస్ వార్తలకు స్వాగతం సుస్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. రాష్ట్రంలో 100 అన్నా క్యాంటీన్ల ప్రారంభానికి సన్నాహాలు. గుడివాడలో ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నా క్యాంటీన్ ఆగస్టు 15న ప్రారంభించగా ఆగస్టు 16 నుండి రాష్ట్ర వ్యాప్తంగా అన్నా క్యాంటీన్లు ప్రారంభిస్తారు. మంత్రి నారాయణ. దేశంలో దడబుట్టిస్తున్న బంగారం ధరలు, దూసుకుపోతున్న ధరలతో ప్రజలు విలవిల. అనపర్తిలో జాతీయ పతాకాలను పంపిణీ చేసిన ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి, ప్రతి ఒక్కరూ ఆగస్టు 15న జాతీయ పతాకాలు ఎగురవేయాలి. సామర్లకోటలో 300 మీటర్ల అతిపెద్ద జాతీయ జెండాతో విద్యార్థులు ర్యాలీ. సామర్లకోటలో కనువిందు చేస్తున్న త్రివర్ణ పతాక విద్యుత్ అలంకరణలు ప్రజలు ప్రయాణికులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. అన్నా క్యాంటీన్ల ప్రారంభానికి రంగం సిద్ధం. ఆగస్టు 15న గుడివాడలో చంద్రబాబు, ఆగస్టు 16 నుండి రాష్ట్ర వ్యాప్తంగా అన్నా క్యాంటీన్లు పునః ప్రారంభం కానున్నాయి. పేద ప్రజలు, కార్మికులు, చిరుద్యోగులు, విద్యార్థుల కోసం గత తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో చేపట్టిన అన్నా క్యాంటీన్లు వైఎస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వంలో మూతపడ్డాయి. మళ్లీ కూటమి ప్రభుత్వం అధికారంలోకి రావడంతో రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నా క్యాంటీన్లను పునః ప్రారంభించేందుకు చర్యలు చేపట్టారు. ఆగస్టు 15న గుడివాడలో ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నా క్యాంటీన్ను ప్రారంభిస్తారని, ఆగస్టు 16న రాష్ట్రంలో 100 అన్నా క్యాంటీన్లను తొలి విడతగా ప్రారంభిస్తున్నట్లు రాష్ట్ర మంత్రి నారాయణ తెలిపారు. ఆయా ప్రాంతాల్లో ప్రజాప్రతినిధులు, కూటమి నేతలు ఆగస్టు 16 ఉదయం 7 గంటలకే అన్నా క్యాంటీన్లను పునః ప్రారంభించే కార్యక్రమాల్లో పాల్గొంటారని మంత్రి నారాయణ వివరించారు. అక్షయ పాత్ర ఫౌండేషన్ సహకారంతో ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా అన్నా క్యాంటీన్ల ఏర్పాటుకు చర్యలు చేపట్టినట్లు మంత్రి నారాయణ తెలిపారు. అన్నా క్యాంటీన్ల ద్వారా పేదలకు, విద్యార్థులకు, కార్మికులకు ఆహార భద్రత లభించే ఏర్పాట్లు చురుగ్గా సాగుతున్నాయి. పేదల ఆరోగ్య భద్రత కోసం ప్రత్యేక వైద్య శిబిరాలు. అనపర్తి ఎమ్మెల్యే. అనపర్తి నియోజకవర్గంలో పేద ప్రజల ఆరోగ్య భద్రత కోసం ప్రత్యేక చర్యలు చేపట్టినట్లు అనపర్తి ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి బుధవారం విలేకరుల సమావేశంలో తెలిపారు. వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ జీఎస్ఎల్ హాస్పిటల్ మధ్య కుదిరిన ఒప్పందం మేరకు జీఎస్ఎల్ చైర్మన్ గన్ని భాస్కర్రావు ఆధ్వర్యంలో ప్రత్యేక వైద్య శిబిరాల ఏర్పాటుకు చర్యలు చేపట్టినట్లు ఎమ్మెల్యే రామకృష్ణారెడ్డి తెలిపారు. అందించాలి అనే ఉద్దేశంతో జీఎస్ఎల్ మెడికల్ కాలేజ్ చైర్మన్ డాక్టర్ గన్ని భాస్కర్రావు గారి ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున అక్కడ పైలట్ ప్రాజెక్ట్ కింద అనపర్తిలో ఈ కార్యక్రమాన్ని స్టార్ట్ చేయడం జరిగింది. ఇప్పటికే గత 5 రోజులుగా ఇక్కడ డెంటల్ కాలేజ్ ప్రిన్సిపల్ గారు గంటా సునీల్ గారి ఆధ్వర్యంలో డెంటల్ కాలేజ్ స్టూడెంట్స్, డాక్టర్స్ ఇప్పటికే అనపర్తి టౌన్ అంతా సర్వే చేయడం జరిగింది. పూర్తి స్థాయిలో ప్రతి ఇంటిని సర్వే చేసి ప్రతి ఒక్కరిని పరీక్ష చేసి ప్రతి ఒక్కరికి అవసరమైన మేర వైద్య సహాయం అందించాలనే లక్ష్యంతో మాత్రమే ఈ క్యాంపును రన్ చేయడం జరుగుతూ ఉంది. ఏదో ముఖస్థుతికో లేకపోతే నామకే వాస్తేగా మెడికల్ క్యాంపులు కండక్ట్ చేసేటట్టు కాకుండా ప్రతి ఒక్కరికి ఓరల్ హెల్త్కి సంబంధించి దీనిలో 3 భాగాలుగా ప్రివెంటివ్, ఇంటర్సెప్టివ్, న్యూట్రిషనల్ డెంటల్ రీచ్ అవుట్ ప్రోగ్రామ్ కింద దీన్ని ఏర్పాటు చేయడం జరిగింది. పిక్ అండ్ డ్రాప్ అనే పేరుతో. ఇవన్నీ సర్వే అంతా పూర్తి చేసిన తర్వాత 3 రోజుల పాటు అనపర్తిలో క్యాంపు కండక్ట్ చేసి క్యాంపులో ఎవరికి ఏ విధమైన వైద్య సహాయం అవసరం అవుతుందో, ఏ విధమైన చికిత్స అవసరం అవుతుందో అన్నీ ఉచితంగా చేయడం కోసం మరి చైర్మన్ గారు భాస్కరరావు గారు ఆలోచన చేయడం. ఎందుకంటే ఈ ప్రాంతంలో ఒక అత్యద్భుతమైన ఇన్స్టిట్యూట్గా జిఎస్ఎల్ మెడికల్ కాలేజీని తీర్చిదిద్దిన ఘనత గన్ని భాస్కరరావు గారు. అదేవిధంగా ఇటీవల కాలంలో మరి స్వతంత్ర హాస్పిటల్ కూడా చాలా అధునాతనంగా క్యాన్సర్ ఆసుపత్రి తయారు చేసి అత్యుత్తమమైన వైద్య సేవలు అందించడం జరుగుతూ ఉంది.
ఈ ప్రాంతానికి ముఖ్యంగా ఉభయ గోదావరి జిల్లాలకి మణిమకుటంల జిఎస్ఎల్ మెడికల్ ఇన్స్టిట్యూట్స్ ని వారు తయారు చేయడం జరిగింది. దానిలో భాగంగానే ఈ రోజు ఇక్కడ ఈ వైద్య సేవలు అందించడం అనేది చాలా అత్యద్భుతమైన విషయం. మరి వారికి కొద్దిపాటి సహాయం మేము అందించడం జరుగుతూ ఉంది. కార్యక్రమం అంతా వారే చేయడం జరుగుతూ ఉంది. ఇక్కడ ఏ గ్రామంలో ఎవరెవరు కోఆర్డినేట్ చేయాలి, అదేవిధంగా వాలంటీర్స్ కానీ, అదేవిధంగా పార్టీ నాయకులు కానీ, వారందరికీ సహాయ సహకారం కోఆర్డినేషన్ వరకు మాత్రమే మేము చేస్తా ఉన్నాం. మరి కోరిన వెంటనే ఇది ఇక్కడ చేద్దామని వారిని కోరిన వెంటనే పెద్ద మనసుతో అంగీకరించి ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నందుకు గన్ని భాస్కరరావు గారికి, అదేవిధంగా మెడికల్ కాలేజ్ ప్రిన్సిపల్ గంటా సునీల్ గారు చాలా మరి వారు ఇంట్రెస్ట్ తీసుకొని ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తూ ఉన్నారు. అదేవిధంగా ఈ వైద్య సహాయం సర్వే చేస్తున్న విద్యార్థులకి, ఇతర వైద్య సిబ్బందికి, హాస్పిటల్కు సంబంధించి, డెంటల్ కాలేజీకి సంబంధించి అడ్మినిస్ట్రేటివ్ బృందానికి అందరికీ హృదయపూర్వకంగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ, మరి ఇక్కడ సుధాకర్ రెడ్డి గారు కానీ, రతులసీని గారు కానీ చాలా కోఆర్డినేట్ చేసి వాళ్ళకి అన్ని విధాల సహాయ సహకారాలు అందిస్తా ఉన్నారు. వారికి కూడా హృదయపూర్వకంగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ ఉన్నారు. సామర్లకోటలో కొనువిందు చేసిన జాతీయ పతాక ర్యాలీ, పుర వీధుల వెంట విద్యార్థుల త్రివర్ణ పతాక ప్రదర్శన. కాకినాడ జిల్లా సామర్లకోటలో బొచ్చు ఫౌండేషన్ మున్సిపల్ హైస్కూల్ ప్రధానోపాధ్యాయులు, జాతీయ ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు గ్రహీత తోటకూర సాయిరామకృష్ణ ఆధ్వర్యంలో జాతీయ పతాక ర్యాలీ వేడుకను బుధవారం సామర్లకోటలో ఘనంగా నిర్వహించారు. పాఠశాల విద్యార్థులు, విద్యా కమిటీ సభ్యులు, పుర ప్రముఖులు 300 అడుగుల జాతీయ పతాకంతో చేపట్టిన ర్యాలీని స్థానిక వార్డు కౌన్సిలర్ బొలుసు శ్రీనివాస్ జెండా ఊపి ప్రారంభించారు. విద్యార్థుల్లో దేశభక్తి పెంపొందించేందుకు, ప్రజల్లో జాతీయ ప్రాముఖ్యత, జెండా విశిష్టతను చాటి చెప్పేందుకు భారత్ అమృత మహోత్సవ వేడుకల్లో భాగంగా అతిపెద్ద జాతీయ జెండాతో ప్రత్యేక ర్యాలీ నిర్వహించినట్టు ప్రధానోపాధ్యాయుడు తోటకూర సాయిరామకృష్ణ వివరించారు. ఈ కార్యక్రమంలో సామర్లకోట టౌన్ టీడీపీ అధ్యక్షులు అడబాల కుమారస్వామి, స్కూల్ మేనేజ్మెంట్ కమిటీ చైర్మన్ అక్కిన చంద్రశేఖర్, సతీష్, రత్నకుమారి, గోవిందు, సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు. వైసీపీ శ్రేణులకు తక్షణమే రక్షణ కల్పించాలి. అనపర్తి మాజీ ఎమ్మెల్యే సూర్యనారాయణ రెడ్డి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు, కార్యకర్తలకు తక్షణమే రక్షణ కల్పించాలని అనపర్తి మాజీ ఎమ్మెల్యే సూర్యనారాయణ రెడ్డి కోరారు.